శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఫిబ్రవరి 16 నుంచి 22 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి మకర రాశి వారికి ఫేవర్గా ఉన్నటువంటి గ్రహాలు 6వ స్థానంలో కుజగ్రహం, 3వ స్థానంలో రాహు, దాంతోపాటు శుక్రుడు. 6లో ఉన్నటువంటి కుజుడు శత్రువులపై విజయాన్ని, ఇంటర్వ్యూల్లో సక్సెస్ని రావడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ముఖ్యంగా విద్యార్థులు ఏదైనా చిన్నపాటి ఉద్యోగానికి కానీ ఇంటర్వ్యూకి కానీ అటెండ్ అవుతుంటే వారి యొక్క శ్రమకు తగిన ప్రతిఫలం ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. భూములు, స్థిరాస్తుల మీద ఉన్నటువంటి వ్యవహారాలు, అన్నదమ్ములతో ఉన్నటువంటి ఆస్తి తగాదాలకు సంబంధించిన విషయాలు, రుణదాతల ఒత్తిడి, ఇవన్నీ కూడా వాటి నుంచి మీరు బయటపడే అవకాశం ఉన్నది. అంటే మీకు వచ్చినటువంటి ధనంతో రుణాన్ని తీర్చివేయడం జరుగుతుంది. మీరు ఏదైనా ఒక ఆస్తి ఇతరుల ఆధీనంలో ఉంటే దాన్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏదైనా కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. ఇక 6లో ఉన్నటువంటి కుజుడు అటు 12వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు, 9వ స్థానాన్ని కూడా వీక్షిస్తూ ఉంటాడు. ఈ కారణం వల్ల మీరు ఏదైనా మీ బంధువులకు సంబంధించినటువంటి భూమి కానీ స్థిరాస్తి కానీ కొనుక్కునే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. లేదంటే ఇంతవరకు మీ పెద్దల ద్వారా వచ్చినటువంటి ఆస్తి ఏమైనా మీరు పంచుకోకుండా ఉంటే మీ వాటా మీకు మారడానికి కూడా ఇది అనుకూలించే అవకాశం ఉంది. ఏదైనా మీ పేరు మీద ఒక స్థలమో భూమో ఇల్లో ఈ సమయంలో ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఏదైనా స్థిరాస్తి మీద పెట్టుబడి పెడతారు. మొత్తం మీద ఏంటంటే చాలా వరకు ఈ ఆస్తి భూమి విషయాల్లో చాలా ఫేవర్గా ఉండే అవకాశం ఉన్నది. ఇక దశమాధిపతి శుక్రుడు 3వ స్థానంలో ఉంటూ రాహుతో కలిసి ఉండడం వలన వృత్తిలో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం, సినిమా, మీడియా, టీవీ, యూట్యూబ్ రంగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. వారు కూడా వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని కొత్తగా ప్రజెంట్ చేస్తారు. కొత్త టెక్నాలజీ ఉపయోగించి మీ యొక్క వృత్తిని, మీలో ఉన్నటువంటి టాలెంట్ని అభివృద్ధి చేయడం వల్ల చాలా వరకు మీరు పబ్లిక్లో బాగా నోటెడ్ అవ్వడం, మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయత్నంలో మీకు మీ సహ ఉద్యోగులు సహకరించే అవకాశం ఉంది. చాలా వరకు శుక్రుడు ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంటే అక్కడ స్త్రీల సహకారం ఉంటుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక స్త్రీల సహకారం అన్నపోతులకి చాలామందికి ఏదో ఎఫ్ఐఆర్లు, లవ్ ఎఫైర్లు, ఇతర స్త్రీలు వాళ్ళ ద్వారా ధనం అనుకుంటారు తప్ప స్త్రీ అన్నప్పుడు అది మీ అమ్మగారు అవ్వచ్చు, అక్కగారు అవ్వచ్చు, వదిన అవ్వచ్చు, మీ కుమార్తె అవ్వచ్చు, లేదంటే మీ మనవరాలు కూడా అవ్వచ్చు. వాళ్ళు మీకు ఏదో ప్రోత్సహించి మీకు ఏదో సహకరిస్తూ ఉంటారు. కేవలం మీరు ఏదో ఇబ్బందుల్లో ఉంటే మీకు సమయానికి ఏదో సేవ చేసినా కూడా దాన్ని ఏదో వేరే విధంగా చిత్రీకరించకుండా మొత్తం మీద ఆత్మీయుల యొక్క అభిమానాన్ని చూడకుంటారు. వారి యొక్క సహాయం అందుతుంది. మీరు చేసే ప్రయత్నానికి అటు అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి. మొత్తం మీద ఇది కూడా అనుకూలంగా ఉంది. ఇంటి 2 గ్రహాలు అనుకూలంగా ఉండటం, ఆటోమేటిక్గా రాహు 3వ స్థానంలో ఉండడం వల్ల విదేశంలో ఉన్నటువంటి మీ బంధుమిత్రుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీకు ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది. ఇక భాగ్యంలో ఉన్నటువంటి కేతువు దైవ చింతన, భక్తి పెరుగుతుంది. గొప్ప ఆధ్యాత్మికవేత్తలు కానీ బాగా అనుభవం కలిగినటువంటి గురువులు కానీ మీకు తారసపడతారు. అంటే మీరు వాళ్ళని సంప్రదించి వారి యొక్క ఆశీస్సులతో వారు చూపిన మార్గంలో నడటం వల్ల ప్రస్తుతం మీకు ఉన్నటువంటి సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. ఇప్పుడు ధనస్థానంలో ఉన్నటువంటి బుధ, రవి, శని గ్రహాలు కుటుంబపరంగా చాలా ఆర్థికపరమైన ఒత్తిడి ఎదుర్కోవడం జరుగుతుంటుంది. కుటుంబంలో మీ మాటకి ఇంచుమించుగా విలువైతే ఉండదు. ఇతరుల పెత్తనం మీ కుటుంబం మీద ఉంటుంది. అటు ఆర్థిక పరంగాను ఆరోగ్యపరంగా కూడా చాలా సమస్యలు మీ కుటుంబ సభ్యులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా సహనంతో, ఓర్పుతో కొంతకాలం ఇంచుమించుగా మార్చి నెలాఖరు వరకు ఓర్పుగా ఉంటే చాలా కాలంగా ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల నుంచి
అతి తొందరలో మీరు బయటపడడం జరుగుతుంది. మీరు చేయవలసిందంతా ఓర్పుతో సహనంతో ఎదురు చూడండి. సమస్యలు వాటికవే పరిష్కారం అవడం జరుగుతుంది. సాధారణంగా గ్రహస్థితి మనకి అనుకూలించినప్పుడు, గ్రహాల స్థితి బాగులేకుండా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏ ఒక్క గ్రహం గురించో మనకి ఈ ఇబ్బందులు వస్తున్నాయి అనుకోకుండా సుమారుగా అన్ని గ్రహాల ప్రభావం నుంచి బయటపడడానికి సాధారణంగా కొన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. కామన్గా ఏమవుతారంటే ఇది ఏలినాటి శని జరుగుతుంది, కేవలం ఆ శివాలయంలో నవగ్రహాల దగ్గరికి వెళ్ళడం, ఆ శని భగవానుడి ఏదో కొద్దిగా అభిషేకం ఏదో చేసి రావడం జరుగుతుంటుంది. ఎప్పుడన్నా సరే మీరు 9 గ్రహాలని సమానంగా పూజించి పర్టికులర్గా ఒక గ్రహం ఇబ్బంది అంటే పెళ్ళి అవ్వడం లేదు కుజ భగవానుడు, ఉద్యోగం రావట్లేదు శని భగవానుడు, ఆరోగ్యం సరిగ్గా లేదు సూర్య భగవానుడు, ఈ విధంగా గ్రహాలకి మీరు విధి విధానంగా పూజ చేస్తూ మిగతా 9 గ్రహాలకు కూడా తగు విధంగా ఉపచారాలు చేసినప్పుడు మాత్రమే ఆ గ్రహ ఫలితం రావడం జరుగుతుంది. ఏ ఒక్క గ్రహాన్ని నెగ్లెక్ట్ చేసినా కూడా మిగతా గ్రహాల ప్రభావం ఖచ్చితంగా మీ మీద పడుతుంది. కాబట్టి వీటన్నిటికీ బదులుగా ప్రతీ నెల కొన్ని పండగల లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. అందులో మాస శివరాత్రి, ఏకాదశి, సంకష్టాల చతుర్థి మొదలగునవి వస్తుంటాయి. అవి విధి విధానంగా ఫాలో అవ్వడం వల్ల ఏ గ్రహాలు అన్ని గ్రహాలు కూడా మీకు సమానమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. మరి ఇప్పుడు మనకి ఈ వారం ప్రారంభంలో 16వ తారీఖున వస్తున్నటువంటి ఈ సంకష్టాల చతుర్థి రోజు విఘ్నేశ్వరుడి యొక్క అభయం ఉంటే, విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటే సమస్త గ్రహాలు అనుకూలించాలని ఈ శివపార్వతులు మరి విఘ్నేశ్వరుడికి ఇచ్చినటువంటి వరం. కాబట్టి ఈ సంకష్టాల చతుర్థి పూజ చేయకుండా మీరు మాస శివరాత్రి చేసిన ఫలితం ఉండదు, ఏకాదశి చేసిన ఫలితం ఉండదు, మహాశివరాత్రి అన్న ఫలితం ఉండదు. అందుకని ముందుగా మరి ఈ నెలలో వస్తున్నటువంటి మహాశివరాత్రి యొక్క పుణ్యఫలం మీకు సంపూర్ణంగా దక్కాలంటే రేపు వచ్చినటువంటి సంకష్టాల చతుర్థి రోజు విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం వీలైనంత వరకు మీరు సొంతంగా కూడా చక్కగా వినాయకుడి ఫోటో ముందు గరికతో అర్చన చేసి మీకు వచ్చినటువంటి వినాయకుడు నామాలు చక్కగా చదివి దానికి ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి పూజ చేసుకోవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు మరి ఆలయంలో మరి ప్రదోష వేళ విఘ్నేశ్వరుడికి చేస్తున్నటువంటి అభిషేకంలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే సౌభాగ్యం కోసం ప్రయత్నం చేస్తున్నారో, పెళ్లి కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మరి స్వామివారికి గంధం నీళ్ళతో కానీ పశువు నీళ్ళతో కానీ అభిషేకం చేయడం వల్ల, మరి ధనం కోసం ప్రయత్నం చేస్తున్న వారు చెరుకు రసంతో కానీ పాలతో కానీ తేనెతో కానీ అభిషేకం చేయడం వల్ల, మరి ముఖ్యంగా ఆరోగ్యం కోసం చేస్తున్నవారు ఇప్పుడు వస్తున్నటువంటి నలుపు రంగు ద్రాక్ష పళ్ళు రసంగా చేసి వాటిని అభిషేకంగా చేయడం వల్ల కానీ, ఏదైనా ప్రతి అభిషేకానికి ఒక ప్రత్యేకమైన ఫలితం ఉంటుంది. ఏదైనా ఇందులో భక్తి ఇంపార్టెంటు. చక్కగా మరి సంకష్టాల చతుర్థి రోజు సాయంకాలం పూట అభిషేకంలో పాల్గొని చక్కగా స్వామివారిని ఆశీర్వచనాలు పొంది ఇంచుమించుగా రోజంతా కూడా చాలా నియమంగా ఉండడం వల్ల మరి యొక్క ఆయన అనుగ్రహం ఖచ్చితంగా పొందుతారు. దీని తర్వాత వచ్చే మహాశివరాత్రి రోజు మీరు ఏదైనా ఒక టెంపుల్లో ఎక్కడన్నా సరే ఒక శివలింగాన్ని దర్శించుకొని ఆ స్వామికి విధి విధానంగా అభిషేకం చేసుకోవడం వల్ల, దర్శనం మాత్రం చేత కేవలం చిన్న నామంతో సంతృప్తి చెందినటువంటి గొప్ప దైవం మరి రెండు కూడా ఈ నెలలో మీకు ఈ గ్రహ దోషాల నుంచి బయటపడడానికి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఏదైనా భక్తి శ్రద్ధ ఇంపార్టెంటు. బట్ ఏదైనా చక్కగా దైవానుగ్రహం పొందాలంటే ఈ మాఘమాసం మించింది లేదు, అందులో మహాశివరాత్రి మించింది లేదు. అందుకే జన్మానికి ఒక శివరాత్రి అంటే ఏంటి అర్థం? మన జన్మలో ఒక్క శివరాత్రిలో చక్కగా ఒక శివరాత్రి రోజు నియమంగా ఉంటూ ఆ పరమేశ్వరుని దర్శించుకోవడం వల్ల చక్కని ఫలితం పొందడం జరుగుతుంది. స్వస్తి.